2 లేయర్స్ వచ్చినా చూడండి. ఓపెన్ ఇటువైపు ఉంది, మనం క్లోజ్ వైపు ఇలా ఇలా తీసుకోవాలి. ఈ లెంత్ చూసుకున్నాం కదా, చూడండి షోల్డర్ దగ్గర నుంచి కిందకి బ్యాక్ నెక్ లెంత్ 15 వచ్చింది. మనం 15 పొడవు తీసుకున్నాం. చూడండి 15 తీసుకున్నాక ఇది ఏ సైజో చూసుకోండి. ముందు ఈ బ్యాక్ నెక్ లెంత్ మొత్తం చూడండి, నడుము సైజు మొత్తం టోటల్ కొలిస్తే మీకు ఎంత అన్నది 34 సైజ్ అండి. ఇది 34 సైజు కాబట్టి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 3 తీసుకోవాలి. 34 కానివ్వండి, లేదంటే మీరు రాసుకోండి, ఒకసారి బుక్లో రాసుకోండి. 34 కానీ 32 కానీ ఏ సైజ్ అయినా షోల్డర్ 3 తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ 3 తీసుకోవాలి. అదే 28 సైజ్ కానీ 26 కానీ 28 కానీ అయితే 2.5 తీసుకోవాలి షోల్డర్. 30 పైన అనుకోండి, 32 కానీ 34 కానీ 3 తీసుకోవాలి. ఓకేనండి, అర్థమైంది కదా. ఇక్కడ షోల్డర్ 3 తీసుకున్నాము. చూడండి ఇక్కడ 15కి డాట్ పెట్టుకున్నాం కదా. చూడండి బ్యాక్ నెక్ డీప్, మీకు ఎలా చూపిస్తాను. చూడండి బ్యాక్ నెక్ డీప్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి డీప్. 30 సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి సిస్టర్? 30 28 సైజు 2.5 అండి. చూడండి డీప్ వస్తే 5 ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ 15 తీసుకున్నాం కదా. 15 నుంచి ఇక్కడికి 10 వరకు పెట్టుకుంటే ఇది 5 వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 5 వచ్చింది. ఇది బ్యాక్ నెక్ డీప్ 5 తీసుకున్నాం. ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడ ఎంత తీసుకున్నామో లెంత్ షోల్డర్ ఇక్కడ అంతే సేమ్ 3 తీసుకోవాలి. చూడండి ఇక్కడ 3 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది బాక్స్లా డ్రా చేసుకోండి. ఇది బ్యాక్ నెక్, ఈ బాక్స్ బ్యాక్ నెక్ ఇది ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడ 3 పెట్టుకున్నాం కదా. ఇక్కడ నుంచి 2.5 తీసుకోండి. 2.5 తీసుకుని 2.5 డాట్ దగ్గర నుంచి చూడండి ఇది మనం చంక లోతు 6.5 తీసుకోవాలండి. ఎవరికైనా 32 సైజ్ కానివ్వండి, 34 సైజ్ కానివ్వండి, 36 సైజ్ వాళ్ళకి కూడా సరిపోద్ది. మళ్ళీ 40 సైజ్ వాళ్ళకి మళ్ళీ ఇక్కడ 3.5 పెట్టుకోవాలి. 40 సైజ్ అయితే బాడీ పెరుగుతుంది కాబట్టి 3.5 పెట్టుకోవాలి. అదే 28 30 సైజు 26 సైజు వాళ్ళకంటే ఈ లెంత్ 2.5 పెట్టుకోవాలి షోల్డర్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి చంక డౌన్ మనం 6.5 పెట్టుకున్నాం. ఓకే, చూడండి మీకు తెలియాలని ఇప్పుడు మీది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఈ కుట్టు ఉంది కదా, మన చంక ఆ చంకకి ఎదుర్కొంటా రావాలి. అంటే ఇక్కడ 6 వచ్చింది, నేను 6.5 పెట్టాను. ఓకేనా, చూడండి ఇక్కడికి వచ్చింది 6, నేను 6.5 పెట్టాను. ఎందుకంటే మనకు ఖర్చు అది పోద్ది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ దించుకున్నా నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 6.5 పెట్టాను. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇది లెంత్ ఇలా డ్రా చేసుకోండి. ఎంత అన్నది నేను చెప్తాను. అది పైన 34 వచ్చింది కదా అండి. 34ని చూడండి మీరు సగం చేస్తే ఎంత అవుతుంది? 18 ఇంచెస్ అవుతుంది. చూడండి బ్యాక్ నెక్ ఓల్ని నడుమంటే 36 సైజ్ వచ్చింది. కాకపోతే ఇది డాట్స్ ఉన్నాయి కాబట్టి 17 పెట్టుకుంటాం. 17లో హాఫ్ ఎంత వస్తుంది? 18.5 వస్తుంది. మనం ఒక హాఫ్ ఇంచ్ లోపల పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే స్టిచ్చింగ్ అయినప్పుడు వాళ్ళు ఖర్చు పెంచుకుంటారు కాబట్టి 8.5 పెట్టుకుంటాం. నేనైతే 8 పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఇంచ్ మనం వర్క్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి. వాళ్ళు హాఫ్ ఇంచ్ పెంచుకొని వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటారు. మనం 8 పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ వచ్చేసరికి 9 పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇది మీరు డ్రా చేయవసరం లేదు, మీకు తెలియడం కోసం. ఇది చంక, ఇది ఏంటంటే మనకు సంబంధం ఉండదు, స్టిచ్చింగ్ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదండి, ఇందులోనే మనం ఎంత వర్క్ చేసుకున్నా ఈ గీత దాటకూడదు. ఇందులో ఎంత వర్క్ చేసుకున్నా ఇందులోనే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్ ఉంది కదండి, ఇది ఏంటంటే మనం బ్యాక్ నెక్ కదా తీసుకున్నాం. మనం షేప్లు మనం నచ్చిన మోడల్ పెట్టుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. లేదంటే మీరు రౌండ్ పెట్టుకుంటే రౌండ్ ఇందులోనే పెట్టుకోవాలి. ఏదైనా కర్వ్స్ చూడండి రౌండ్ పెట్టుకోవాలనుకుంటే ఇలా రౌండ్ తీసుకోవాలి. చూడండి నేను రౌండ్ తీసాను. లేదు కట్ వర్క్ తీసుకోవాలనుకుంటే కట్ వర్క్ కూడా ఇలా కటింగ్ తీసుకోవచ్చు. మనకి ఏ షేప్ కావాలనుకున్నా ఈ బాక్స్లో అయితే తీసుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని చూడండి ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ డాట్ పెట్టాం కదండి, ఇక్కడ డాట్ పట్టుకోండి. తిరిగేసి ఇలా రివర్స్ ఫోల్డింగ్ అయితే చేయండి. అప్పుడు మనకి ఈ డ్రాయింగ్ అన్నది అన్ని మీద పడుతుంది కాబట్టి కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. చూడండి కనిపిస్తుందా? ఇటువైపు మళ్ళీ మనకు డ్రాయింగ్ అన్నది అచ్చిపడింది.
మనం దాన్ని బట్టి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇది బ్యాక్ నెక్ చూడండి. ఇందులోనే మనం వర్క్ అన్నది చేసుకోవాలి ఈ బాక్స్లో. అర్థమైంది కదండి? ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం చూడండి, నార్మల్గా స్టిచ్చింగ్ చేసిన విధంగా అయితే తీసుకోకూడదు. మనం మగ్గం వర్క్ కాబట్టి బ్యాక్ నెక్ మిడిల్కి వచ్చేలా చూసుకోవాలి. ఫ్రేమ్ పెట్టడానికి కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా సరిపోద్ది. చూడండి.